కుంభమేళాకు వెళ్లొస్తూ జబల్పూర్లో రోడ్డు ప్రమాదంలో చనిపోయిన హైదరాబాద్ వాసుల కుటుంబ సభ్యులను మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పరామర్శించారు. ప్రమాదంలో 7గురు మృతి చెందగా 2 తీవ్రంగా గాయపడ్డారు. రవి, మల్లారెడ్డి, శశికాంత్, సంతోష్, ప్రసాద్ కుటుంబ సభ్యులను నాచారంలో కలిసి భరోసానిచ్చారు. తీవ్ర గాయాలతో మధ్యప్రదేశ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న చైతన్యపురి వాసి నవీన్ చారిని సాయి సంజీవని ఆసుపత్రికి తీసుకొచ్చారు. నవీన్ చారిని పరామర్శించిన ఈటెల బాధితుల కుటుంబాలకు ప్రభుత్వాలతో మాట్లాడి సహాయం చేస్తానని హామీ ఇచ్చారు. ఒక లైన్లో వచ్చేటువంటి లారీ డివైడర్ని ఢీకొట్టి ఇటుపక్కకు ఉన్నటువంటి వెహికల్ని ఢీకొట్టి స్పాట్లో 7 మంది చచ్చిపోయింది. చనిపోయిన గంట సేపటికే నేను అక్కడ నరహరి గారు ఐఏఎస్ ఆఫీసర్ అక్కడనే ఉంటాడు కాబట్టి, జల్ జీవన్ మిషన్లో సెక్రటరీగా ఉంటాడు కాబట్టి వాళ్ళ మనుషుల్ని పంపించి ఆ బాడీస్ అన్ని కూడా పోస్ట్ మార్టం చేయించి బతికినటువంటి 2 ఎవరైతే ఉన్నారో మొత్తం 9 మందిలో 7 మంది చనిపోయారు. 2 ఎవరైతే ఉన్నారో ఆ 2లో ఒకరు షిఫ్ట్ చేసుకోవడం జరిగింది, ఇంకొకరు అక్కడే ఉన్నారు. తప్పకుండా ఈ కుటుంబాలన్నీ కూడా పేద కుటుంబాలు, రికార్డు చక్కని డొక్కనిండిన కుటుంబాలు, చిన్న పిల్లలు ఉన్నటువంటి కుటుంబాలు కాబట్టి వాళ్ళ ట్రీట్మెంట్ పరంగా వీళ్ళకు మేమే సాయం చేసి చనిపోయిన కుటుంబాలకు కూడా తప్పకుండా ఆదుకునేటువంటి ప్రయత్నాన్ని చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.